రైతులు వేరుశెనగ పంటలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చీడపీడల చర్యల గురించి ఏడీఏ జనాబ్ మజీద్ అహ్మద్ తమ కార్యాలయంలో మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో ఇప్పటి వరకు రైతులు 2000 హెక్టార్లలో వేరుశెనగ పంట వేయడం జరిగిందని, వేరుశెనగ పంట ఇప్పటి వరకు వేయని రైతులు ఆగస్టు నెల 15 వరకు కూడా పంట వేసుకోవచ్చని అన్నారు. వేరుశెనగ పంట పూతకు వచ్చే దశలో 1 ఎకరా పంటకు గాను 200 కేజీల జిప్సం కలుపు తీసి వేసుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుందని, జిప్సంలో కాల్షియం గంధకం ఉండటం వలన వేరుశెనగ పంటలో ఊడలు అధికంగా వచ్చి కాయలు అధిక బరువు కలిగి నూనె శాతం ఎక్కువగా వస్తుందన్నారు. పంట వేసే ముందు రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలని, టైకోడెర్మా విరిడి అనే మందు 1 కేజీకి 10 గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకుని పంట వేసినట్లయితే వేరుకల్లు సంబంధిత తెగుళ్లకు గురి కాకుండా ఉంటుందని తెలిపారు. ఇప్పటికీ అన్నమయ్య జిల్లాలో 57,000 హెక్టార్లకు గాను 3,000 హెక్టార్లు మాత్రమే పంటలు కవర్ అయినాయి. వివిధ రకాల పంటలు కవర్ అయినాయి. అందులో వేరుశెనగ మనకు చాలా ముఖ్యమైన పంట. వేరుశెనగ సాధారణ విస్తీర్ణము 27,000 హెక్టార్లు ఉంటే ఇప్పటికీ 2,000 హెక్టార్లు మాత్రమే కవర్ అయింది. ఇప్పుడు ఈ పడుతున్న వర్షాలకు రైతులు ఎవరైతే దుక్కి చేసుకొని విత్తనాలు రెడీగా చేసుకుంటున్నారో వారు వేరుశెనగ వేసుకోవచ్చు. జూలై నెల 31వ తేదీ వరకు, అంటే ఈ నెల చివరి వరకు వేరుశెనగ వేసుకోవడానికి అదును ఉంది. కాబట్టి మనం ఎవరైతే ఇప్పటికీ దుక్కి చేసుకొని విత్తనాలు రెడీగా చేసుకున్నారో వారు వేరుశెనగకి వెళ్ళవలసిందిగా ఆశిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఇప్పటికే ఈ 3,000 హెక్టార్లు వేరుశెనగ వేసి ఉన్నారో, అంటే వీళ్ళు జూన్ నెలలోనే విత్తనం వేసి ఉంటారు, ఇప్పటికే నెల నుంచి నెలన్నర వయసున్న పంట ఉంది. మేము గమనించడం ఏమంటే ఈ పంటలో ఇప్పటికే పూత బాగా వచ్చి ఉండాలి. మరి ఈ సమయంలో 1 ఎకరా వేరుశెనగ పంటకు గాను 200 కేజీలు జిప్సం ఈ పూత సమయంలో కలుపు తీసి జిప్సం కనుక వేసినట్టయితే ఈ జిప్సంలో కాల్షియము మరియు గంధకం ఈ 2 పోషకాలు ఉంటాయి. ఇవి ఊడలు బాగా దిగడానికి మరియు కాయ ఏర్పడడానికి, కాయ బరువు పెరగడానికి ఈ 3 రకాలుగా ఈ జిప్సం పనిచేస్తుంది. తప్పనిసరిగా ఎకరా వేరుశెనగకు 200 కేజీల జిప్సం వేసి కలుపు తీసుకున్నట్టయితే బాగా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వేరుశెనగ ఎవరైతే ఇంతవరకు వేయలేకపోయారో వారు ఇప్పుడు వేరుశెనగ వేసేటప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. వేరుశెనగలో విత్తన శుద్ధి చేసుకోవడానికి గాను ట్రైకోడెర్మా విరిడి ఈ జీవశిలీంద్రం ఇది కేజీ విత్తనానికి 10 గ్రాముల చొప్పున మనము కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని వేసినట్టయితే ఈ వేరుకుళ్ళు సంబంధిత రోగాలు రాకుండా ఉంటాయి. ఇంకెవరన్నా ఇంకా దుక్కి చేసుకోకుండా ఇప్పుడు దుక్కి చేసుకోవడానికి ప్రారంభించిన వాళ్ళకు వచ్చే ఆగస్టు నెల మొత్తం ఆగస్టు 31 వరకు కంది పంట వేసుకోవడానికి చాలా అనుకూలమైన సమయము. కందిలో ఏ వెరైటీ వేసుకుంటే మన అన్నమయ్య జిల్లాకు బాగా అనుకూలించుతారు సార్? అన్నమయ్య జిల్లాలో సాధారణంగా అయితే LRG 52 రకం వేస్తున్నారు. ఇప్పుడు కొత్త రకం TRG 103 అనే రకాన్ని ప్రభుత్వం రాయితీ పైన అందిస్తూ ఉంది. ఈ రకం ఎక్కువ దిగుబడి ఇస్తుంది. మన ప్రాంతానికి చాలా అనుకూలమైన రకము. ఈ రకాన్ని వేసుకున్నట్టయితే ఆగస్టు 31 వరకు, అంటే ఇంకా 1 నెల మనకు టైం ఉంది. ఈ ఆగస్టు నెల మొత్తము కంది వేసుకున్నట్టయితే ఈ వర్షాధారపు ఎర్ర భూముల్లో మనకు మంచి దిగుబడి వస్తుంది. ఆ పైన అంటే ఆగస్టు పైన మన ప్రాంతంలో అలసంద కొంచెం వేసుకోవచ్చు. కానీ మన రైతులు ఎక్కువగా ఉలవను ఇష్టపడతారు. సెప్టెంబర్ నెలలో అయితే ఉలవ వేసుకోవడానికి చాలా అనువైన కాలము. కొందరు రైతులు ముందే వేస్తున్నారు, దానివల్ల ఆకు పెరుగుతుంది కానీ అది పశువులకు మేతగా పనికొస్తుంది కానీ దిగుబడి రాదు. కాబట్టి ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఉలవ వేయకూడదు. ఉలవ వేయడానికి అనుకూలమైన సమయం వచ్చి సెప్టెంబర్ 2వ వారం నుంచి అక్టోబర్ నెలలో ఉలవ వేసుకున్నట్టయితే మనకు డిసెంబర్లో పంట కోతకు వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.
సార్ చిరుధాన్య పంటలు అయితే ఏవి ఈ వర్షాధారంగా ఏవైతే బాగుంటాయి? చిరుధాన్య పంటల్లో మన ప్రాంతంలో కొర్ర చాలా అనుకూలమైన రకము. ఈ నెల లాస్ట్ వరకు అంటే ఇప్పటికి దుక్కి రెడీగా ఉండి ఈ వర్షానికి వేసుకోదలుచుకున్న వారు జూలై 31 వరకు కొర్ర వేసుకోవచ్చు. కొంచెం నీటి సౌకర్యం ఉన్న చోట మాత్రము రాగులు కూడా బాగా వస్తాయి. మన ప్రాంతంలో ఈ రెండు పంటలు కొర్ర మరియు రాగి చిరుధాన్యాలకు అనుకూలంగా చిరుధాన్యాలు ఈ రెండు పంటలు చాలా బాగా వస్తాయి మనకు. ఓకే సార్. సార్ ఇప్పుడు మామూలుగా ముఖ్యంగా మన వేరుశెనగలో వచ్చేటువంటి తెగుళ్ళు ఏముంటాయంటారు? వేరుశనగలో మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ కాండం కుళ్ళు తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంది. ఈ కాండం అంటే కాండం భాగంలో కుళ్ళిపోయి మనం మొక్క లాగినప్పుడు మొక్క తెగిపోయి మనకు వస్తుంది. అది మనకు గుర్తు. ఈ కాండం కుళ్ళు తెగులు మనం 1-2 మొక్కల్లో కనబడగానే కార్బన్డిజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి లెక్కన కలిపి మనం పిచికారీ చేయించాలి. కొన్ని భూముల్లో ప్రతి సంవత్సరం రైతులు గమనిస్తుంటారు. మరి అలాంటి రైతులు ఏం చేయాలంటే దుక్కిలో అంటే ఈసారి కాకుండా వచ్చేసారన్నా దుక్కిలో 1 ఎకరాకు 2 బస్తాలు వేపపిండి 40-50 కేజీల బస్తాలు 2 బస్తాలు వేపపిండి కనుక దుక్కిలో వేసుకున్నట్టయితే ఈ కాండం కుళ్ళు తెగులు అనేది వీలైనంత వరకు రాకుండా ఉంటుంది. అదేవిధంగా వేరు పురుగును కూడా నివారిస్తుంది. వేపపిండి వేయడం వల్ల 2 రకాలుగా ఉపయోగాలు, కాండం కుళ్ళు తెగులు మరియు వేరు పురుగు, ఈ 2 సమస్యలను మనము నివారించవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు మరి రైతులు దాదాపుగా నీటి ఆధారం బోర్లు కానీ బావులు కానీ లేని వాళ్ళు ఏ విధమైన పంటలు వేసేదానికి అనుకూలంగా ఉంటుందంటారు? మన అన్నమయ్య జిల్లాలో నీటి ఆధారం లేని రైతులు ఆముదం పంటకు వెళ్ళిన